భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమవుతుంది. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వేదికగా ఈ నెల 18వ తేదీ ఉదయం 6:59 PSLV C-61 వాహన నౌకను ప్రయోగించనున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరగనున్న ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న భూ పరిశీలన ఉపగ్రహం రీశాట్ 1Bని నిర్దేశిత కక్షతో ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చురుగ్గా పూర్తి చేసుకున్నారు. ఈ రీశాట్ 1B ఉపగ్రహంలో అమర్చిన సీబ్యాడ్ సింథటిక్ అపర్చర్ రాడర్ దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రాడర్ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టతతో కూడిన చిత్రాలను తీయగలదు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. దేశ భద్రత, ముఖ్యంగా సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీశాట్ 1B కీలక పాత్ర పోషించనుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో శత్రు సైన్యాల కార్యకలాపాలను కూడా ఇది నిశితంగా పరిశీలించి అధిక రిజల్యూషన్ ఛాయాచిత్రాలను అందించగలదు.